7 తారీఖులో ఫైర్ క్యాంప్ ఉంది. అద్భుతంగా జరగబోతుంది. ఆ ఫైర్ క్యాంప్ లో నేను ఉండాలంటే కాబట్టి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుని బ్రాంచ్ అటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్ వచ్చే గొప్ప అదృష్టాన్ని ఎవరైతే 12% ఉన్నారో పొందాలి. మీకు మిత్రమా 9 రోజుల టైం ఉంది. ఓకే, ప్లాన్ చేసుకోండి. ఎస్ మిత్రులారా, 2026 గోల్ సెట్టింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను కొన్ని విషయాలు చెప్తాను, వీటిని మళ్ళీ పర్సనల్ రాసుకోండి. 1 minute. అందరూ బుక్ పెన్ తీసుకున్నారుగా, నోట్ చేసుకోండి. ఒకటి షార్ట్ టర్మ్ గోల్ అండి. 2026లో గోల్ సెట్టింగ్ లో షార్ట్ టర్మ్ గోల్ ఏంటి చెప్తాను. రెండోది మిడ్ టర్మ్ గోల్, మూడోది లాంగ్ టర్మ్ గోల్. ఈ 3 గోల్స్ రాసుకోండి 2026లో. మిత్రులారా, రాసుకున్న వ్యక్తులకి 100% ఛాన్స్ ఉంది సక్సెస్ అవడానికి, రీచ్ అవడానికి. రాసుకున్న వ్యక్తి 80% రీచ్ కాదు. రాసుకున్న వ్యక్తి మేబీ కొంతమంది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ అసలు రాసుకోకపోతే సక్సెస్ అవ్వాలి. ఏంటండి అలా షార్ట్ మార్చి 3 నెలలు రాసుకోండి. 3 నెలలు మీ షార్ట్ టర్మ్ గోల్ అంటే రాసుకోండి. 3 months. తర్వాత ఏప్రిల్, మే, జూన్ మిడ్ టర్మ్ గోల్. ఏం రాసుకుంటారు? ఒకటి మీ పే అవుట్. ఏం రాసుకోవాలండి? ఒకటి పే అవుట్, ఎంత నాకు కమిషన్ తీసుకోవాలి వెస్టేజ్ లో. రెండోది నా టైటిల్. ఈ రెండేనండి. ఈ రెండే రాసుకోండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ కి వేరే చెప్తాను. ఓకే, బిగినర్స్ అయితే మీరంతా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అయితే ఓకే. నా యొక్క షార్ట్ టర్మ్ గోల్ ఈ 3 నెలల్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 3 నెలలు నేను 5%, 8% కొన్నాను, 12% కొన్నాను. ఎవరైతే ఉన్నారో ఈ 3 నెలలు నేను 3,500 పీవీ చేస్తూ నెలకి 10,000 రూపాయలు నేను పేఅవుట్ తీసుకోవాలి. 10,000 రూపాయలు పేఅవుట్ తీసుకోవాలి. ఎవరైతే 12% బ్రాంచ్ ఉన్నారో నేను ఈ 3 months లో ఎల్ఓబి ఎర్నర్ అయ్యి 25,000 తీసుకోవాలి. ఎల్ఓబి ఎర్నర్ అయ్యి 25,000 నేను పేఅవుట్ తీసుకోవాలి. అలాగే మిడ్ టర్మ్ గోల్ ఎవరైతే 5%, 8% ఎంత ఏం చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఆపర్చునిటీ, మీ ఇష్టం. మీరు ఏదైతే రాసుకుంటే సాధ్యపడవచ్చు. అండ్ ఫస్ట్ మంత్ నేను సిల్వర్ డైరెక్టర్ అండి, థర్డ్ మంత్ గోల్డ్ డైరెక్టర్ ని, థర్డ్ మంత్ స్టార్ డైరెక్టర్ ని. ఓకే, అట్లా మీ ఇష్టం, మీ హంగ్రీ, మీ హార్డ్ వర్క్, ఓకే, మీ కన్సిస్టెన్సీ ఈక్వల్ సక్సెస్. రైట్ అండి. మీ మిడ్ టర్మ్ గోల్ ఎవరైతే 5, 8 ఉన్నారో ఒక ఎల్ఓబితో నేను 25,000 తీసుకోవాలి. ఎవరైతే బ్రాంజ్, సిల్వర్ లో ఉన్నారో, ఎవరైతే బ్రాంజ్, సిల్వర్ లో ఉన్నారో ఓకే, నేను జూన్ కల్లా 2 ఎల్ఓబిలతో నేను 50,000 తీసుకోవాలి. 2 ఎల్ఓబిలతో 50,000 తీసుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్ అంటే 2026 డిసెంబర్ కి, రిమైనింగ్ 6 months లో జూలై నుంచి డిసెంబర్ కి నేను ఒక స్టార్ డైరెక్టర్ అయ్యి ఒక 60,000 తీసుకోవాలి. అట్లీస్ట్ నేను 5% కొన్నాను, 8% కొన్నాను. 3 months నేను నేర్చుకోవడం టైం పడుతుంది. అలాగే నేను టైం ఎక్కువ కేటాయించలేను. నేను జాబ్ చేస్తాను, నేను బిజినెస్ చేస్తాను. నేను 2 గంటలు 3 గంటలు కేటాయించగలను, వారంలో 5 రోజులు కేటాయించగలను అనుకున్న వ్యక్తులు 2 ఎల్ఓబిలతో ఖచ్చితంగా 50,000 తీసుకోండి. అద్భుతమైన అవకాశం ఉంది, ప్లాన్ చేసుకోండి. ఇది 2026 గోల్ సెట్టింగ్. ప్రతి ఒక్కరు రాసుకోండి. ఇప్పుడు రాకపోయినా నేను చెప్పిన దాని ప్రకారం మళ్ళీ ప్రశాంతకి జూమ్ అవ్వగానే మళ్ళీ ఎవరి పనులు పడిపోతారు. జూమ్ అవ్వగా రాసేసుకోండి. నా షార్ట్ టర్మ్ గోల్ ఇది. జాన్, ఫిబ్రవరి, మార్చికి నేను 3,500 ఏదైతే రాసుకో 3,500 పీతో 10,000 తీసుకోవాలి. 5, 8, 12 చెప్తున్నాను. నా మిడ్ టర్మ్ గోల్ ఓకే, ఏదైతే మేకి, జూన్ కు ఉందో అప్పుడు నేను ఈ 3 months లో ఒక ఎల్ఓబితో నేను పక్కా 25,000 తీసుకోవాలి. లాంగ్ టర్మ్ గోల్ మళ్ళీ డిసెంబర్ కి 2 ఎల్ఓబిలతో 50,000 తీసుకోవాలి. 3 ఎల్ఓబిలతో స్టార్ డైరెక్టర్ కార్పొరేట్ ఎలిజిబుల్ అవుతూ నేను 60,000 తీసుకోవాలి. అలా మీరు ఏదైతే ఫస్ట్ గోల్ సెట్ చేసుకోండి.
ప్రశాంతంగా రాసుకోండి. దానికి తగ్గ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పాను. ప్లాన్ ఆఫ్ యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఈ బిజినెస్ లో చేయాల్సింది ఏంటంటే టీమ్ బిల్డింగ్, బిజినెస్ బిల్డింగ్. నోట్ చేసుకోండి. బిజినెస్ చేయాల్సింది ఏంటంటే టీమ్ బిల్డింగ్, బిజినెస్ బిల్డింగ్. మీకంటూ వర్కింగ్ అవర్స్ పెంచుకోవాలి. టీమ్ నిర్మించాలి. యూ బిల్డ్ ద పీపుల్, పీపుల్ బిల్డ్ ద బిజినెస్. నువ్వు టీమ్ బిల్డ్ చేస్తే వాళ్ళకి అవసరం ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు, అదే నీ బిజినెస్. వాళ్ళకి అవసరం ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు వివిధ రకాల సెగ్మెంట్ లో, అదే బిజినెస్. ఓకేనండి. అందు గురించి ఖచ్చితంగా ఇది ప్లాన్ చేసుకోండి. షార్ట్ టర్మ్ గోల్ జాన్, ఫిబ్రవరి, మార్చ్. మిడ్ టర్మ్ గోల్ ఏప్రిల్, మే, జూన్. లాంగ్ టర్మ్ గోల్ అప్ టు డిసెంబర్ వరకు. ఇప్పుడు ఈ గోల్ సెట్టింగ్ లో ప్రధానంగా ఇంపార్టెంట్ ఏంటంటే జాన్, ఫిబ్రవరి షార్ట్ టర్మ్ గోల్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ షార్ట్ టర్మ్ గోల్ రీచ్ అయ్యారా ఆటోమేటిక్ అన్ని జరిగిపోతాయి. మీ షార్ట్ టర్మ్ గోల్ రీచ్ కాలేదా, ఓకే, మీ సబ్ కాన్షియస్ మైండ్ కి పెద్ద విషయం చిన్న విషయం తెలియదండి. చిన్న పని అయినా మీరు చేయలేదు అనుకోండి, వీడంతేని చెప్తాడు చేయడానికి కూడా సబ్ కాన్షియస్ మైండ్. చిన్న పనే అవి కూడా చెప్పితే రేపు నేను ఒక ప్లాన్ చెప్దాం అనుకున్నాను, రాత్రి అనుకున్న పొద్దున్నే చెప్పలేదు అనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ అనుకుంటది ఈ వేస్ట్ గడి అనుకుంటాడు కానీ చేయడానికి. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఏదైతే అనుకుంటూ ఉంటో జరుగుతూ ఉంటుంది, చేయకపోతే అలా అనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ గోల్ లో మీరు చిన్న టార్గెటే 10,000 రూపాయలు కమిషన్ తీసుకోవాలనుకున్నారు. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో జరిగింది అనుకో, షార్ట్ టర్మ్ గోల్ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ మిడ్ టర్మ్ గోల్ జరిగిపోతుంది, లాంగ్ టర్మ్ గోల్ జరిగిపోతుంది. ఈ షార్ట్ టర్మ్ గోల్ మీరు అనుకున్న రీచ్ కాకపోతే నేను చెప్తున్న అనుభవంతో మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ మీరు రీచ్ కాలేరు. అది ఇది కీలకం. ఈ 3 months జాన్, ఫిబ్రవరి, మార్చ్ ఈ షార్ట్ టర్మ్ గోల్ మీరు రీచ్ అయ్యారంటే ఆటోమేటిక్ మిడ్ టర్మ్ గోల్ రీచ్ అవుతారు, లాంగ్ టర్మ్ గోల్ రీచ్ అవుతారు. అది ప్లాన్ చేసుకోండి మిత్రులారా. అందరూ ఓకేనా? ఈ ఒక్క పాయింట్ ప్రధానంగా ఈ ఒక్క పాయింట్ తీసుకోండి ఈ రోజు. ప్రధానంగా ఇది దీని సబ్ పాయింట్ చెప్తాను నేను. 3 months యాక్షన్ ప్లాన్. ఓకే, 12 weeks ఆల్రెడీ 2 వారాలు అయిపోయింది, 3వ వారంలో ఉన్నారు. ఓకే, 12 weeks ప్లాన్. అలాగే 90 days యాక్షన్ ప్లాన్. ఇప్పటికి 20 రోజులు అయిపోయినాయి, 22 రోజులు అయిపోయినాయి. ఇంకా రైట్ అండి 72 days ఉన్నాయి. 90 days యాక్షన్ ప్లాన్. ఎవ్రీ డే మీ టార్గెట్ రీచ్ అవడానికి వర్క్ చేయండి. అలాగే పర్ఫెక్ట్ గోల్ సెట్టింగ్. మీకు సాధ్యపడేది, అసాధ్యాలు వద్దు. మీ టైం అండి, మీరు ఎంత టైం పెట్టగలరో దాన్ని బట్టి మీకు ఉంటది. ఓకే, టీం ఎలా చేస్తారు తర్వాత, మీరు ఎంత టైం పెట్టగలరో దాన్ని బట్టి టైం ఈక్వల్ టు మనీ, దాన్ని బట్టి గోల్ సెట్ చేయకండి. అంతేగా వారానికి ఒక రోజు గుర్తొచ్చినప్పుడు ఒక రోజు పనిచేసి పెద్ద గోల్స్ పెట్టుకోవద్దు. దాని తగ్గ వర్క్స్ 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు, 8 గంటలు జాబ్ లాగా చేయండి. చేస్తే రీచ్ అవుతారు మాకులాగా. ఓకే, 12 weeks ప్లాన్, 90 days యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ అయిపోయిన డేస్ తీసేసేయండి. పర్ఫెక్ట్ గోల్ ప్లాన్. ఈ 3 months చాలా కీలకం. 2026 గోల్ సెట్టింగ్ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ చెప్పాను, పేఅవుట్ ఎంత కావాలి, ఏ మంత్ ఎంత తీసుకోవాలి రాసుకోండి. స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఓకే, ఫస్ట్ 3 months రాసుకోండి, తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఎవరు పేఅవుట్. రెండోది ఒక టైటిల్, నేను ఏ టైటిల్ పొందాలి, నేను బ్రాంజ్ ఎప్పుడు కావాలి, సిల్వర్ ఎప్పుడు, గోల్డ్ ఎప్పుడు, స్టార్ ఎప్పుడు. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో నెక్స్ట్ లెవెల్ డైమండ్, క్రౌన్స్, ఈసీడీ మిమ్మల్ని అందరూ చూడాలి. సీనియర్స్ అంతా బిజీగా ఉన్నారు, ఐ థింక్ వర్క్ లో ఉన్నారు కాబట్టి ఇది జూనియర్స్ కి అటెండర్ కాబట్టి మీరు చూసుకోండి. ఓకే, మీ టైటిల్ ఏంటి. అలాగే సెంటర్స్, నేను ఎక్కడెక్కడ వర్క్ చేయాలి. మిత్రులారా, ఒక్కసారి జాయిన్ చేస్తే మీకేం బిజినెస్ రాదండి. రెగ్యులర్ గా ఒక 5-6 నెలలు వెళ్ళాలి సెంటర్ కి. ఇల్లు అక్కడ మీ టీమ్ బిల్డ్ చేయాలి. టీమ్ బిల్డ్ చేయడానికి ఒక సంవత్సరం పట్టుద్దండి ఒక సెంటర్ లో. అంతేగాని ఇక్కడ వైజాగ్ ఛానల్ వేసేసి, తిరుపతి వేసేసి, హైదరాబాద్ ఛానల్ వేసేసి సంవత్సరానికి ఒకసారి కనిపిస్తా అంటే ఎవరు వర్క్ చేయరండి. రెగ్యులర్ గా వర్క్ చేయాలి. ఒక సెంటర్ ఫోకస్ పెట్టుకుని దాని మీద రెగ్యులర్ గా వర్క్ చేయండి. ఒక 6 నెలల నుంచి 1 year 2026 లో కనీసం 3 centers లో నేను టీం బిల్డ్ చేయాలని పెట్టుకోండి. విజయవాడ, ఏలూరు ఎగ్జాంపుల్ ఉంది. విజయవాడ, ఏలూరు, గుంటూరు ఈ 3 centers. అలాగే రాజమండ్రి, కాకినాడ అలా పెట్టుకోండి. పెట్టుకుని వర్క్ చేయండి. అలా గుంటూరు, నరసరావుపేట, చిలకలూరుపేట పెట్టుకుని చేయండి. మాచర్ల, పిడుగురాళ్ళ, గురిజాల పెట్టుకుని చేయండి. ఏదైనా సరే ఒంగోలు, నెల్లూరు, కావలి పెట్టుకుని చేయండి. ఓకే, అలా నరసరావుపేట, చిలకలూరుపేట ఇలా. రైట్ అండి. ఎస్ అండి. దీనికి మీరు రీచ్ అవ్వాలంటే యువర్ వర్కింగ్ డేస్ వెస్టేజ్ లో ఎన్ని రోజులు వర్క్ చేయాలి, అప్పుడు పెట్టుకుంటే ఎంత రీచ్ అవుతారు. మీ పేఅవుట్ కానీ, మీ టైటిల్స్ కానీ, మీ సెంటర్స్ ఏంది మీ వర్కింగ్ డేస్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎన్ని రోజులు నేను వెస్టేజ్ కోసం కేటాయించగలను నెలలో,
వారంలో ఎన్ని రోజులు కేటాయించగలను, ఆ కేటాయించిందంటే ఎన్ని గంటలు కేటాయించగలను, శనివారం ఆదివారం నాకు ఫుల్ టైం ఉంటది, ఎక్కువ టైం వర్క్ చేయగలను, అలా ప్లాన్ చేసుకోండి. రైట్ అండి. ఇది 2026 లో గోల్స్ చేసుకోవటం. అలాగే స్కిల్స్ లెర్నింగ్. నేను కొత్త స్కిల్ ప్రాస్పెక్టింగ్ చేయడం ఎట్లా నేర్చుకుంటాను, హౌ టు షో ద ప్లాన్ ఎఫెక్టివ్లీ నేను నేర్చుకుంటాను, ప్రాక్టీస్ చేస్తాను, స్కిల్ నేర్చుకుంటాను. హోమ్ మీటింగ్ కండక్ట్ చేయడం ఎట్లా నేర్చుకుంటాను, క్లోజింగ్ స్కిల్స్ ఎలా చేయాలి నేర్చుకుంటాను, మంచి ప్రొడక్ట్ ని ఎఫెక్టివ్ గా ఎలా ప్రమోట్ చేయాలి, సేల్ చేయాలి నేర్చుకుంటాను, రిటైలింగ్ ఎలా చేయాలి నేర్చుకుంటాను. స్కిల్ అట్లా ఒక స్కిల్ పెట్టుకుని అన్ని ఊరికే పరిగెట్టొద్దు. ఒక స్కిల్ టార్గెట్ పెట్టుకుని 1 బై 1 రీచ్ అవ్వండి. ఓకే. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అండి యువర్ కమిట్మెంట్. 2026 లో మీరు సక్సెస్ అవడానికి ప్రధానం కావాల్సిన కమిట్మెంట్ అండి. మీ డెసిషన్, యువర్ కమిట్మెంట్. ఓకే. యువర్ డెసిషన్ నిర్ణయం తీసుకోండి. ఫస్ట్ 2026 లో ఏం కావాలి స్టేజ్ ద్వారా ముందు నిర్ణయం తీసుకోండి. దానిక కమిట్మెంట్ తో వర్క్ చేయండి. ఖచ్చితంగా 2026 ఇస్ యువర్స్. పవర్ రికార్డ్ రాకింగ్ చేయబోతుంది. మన లీడర్స్ అంతా అద్భుతంగా ప్లానింగ్ లో ఉన్నారు, వర్క్ లో ఉన్నారు. ఆ లీడర్స్ టీమ్ లో మీరున్నారు. మీరు కూడా అదే విధంగా అద్భుతంగా ప్లాన్ చేస్తూ వర్క్ చేయాలని చెప్పేసి కోరుకొని, నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి, ఏమండి చేమకుర్తి, మార్కాపురం, నర్సరావుపేట, చిలకలూరిపేట ఒక సెంటర్ అని కాదు, అద్భుతంగా మార్టూరు, ఓకే, చీరాల, మాచర్ల, గురిజాల, పిడుగురాల, అలా చూసుకుంటే అన్ని సెంటర్స్, అలా ప్రతిదీ ఇక్కడి నుంచి అప్ టు వైజాగ్ వరకు, భీమవరం, నూజివీడు, రాజమండ్రి, ఏలూరు, అలా అన్ని సెంటర్స్ లో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అటు తెలంగాణలో ఫైర్ బ్రాండ్ ఉపేందర్ గారు అద్భుతంగా చేస్తున్నారు. ఆయన ఖమ్మం చుట్టుపక్కల చాలా సెంటర్స్ వర్క్ చేస్తారండి. తిరువురు కూడా ఓకే. నల్గొండ కూడా సుష్మిత ప్రవీణ్ చాలా అద్భుతం చేస్తారు. ఎవ్రీడే నేను మనస్ఫూర్తి హ్యాపీ ఫీల్ అవుతాను. సుష్మిత ప్రవీణ్ వాళ్ళు అనేక సెంటర్స్ లో ఎవ్రీడే వీక్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారండి. కంగ్రాచులేషన్ టు సుష్మిత ప్రవీణ్ అండ్ టీమ్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళు ఎవరికి వాళ్ళు లీడర్స్ ఫైట్ వర్క్ చేస్తారండి. ఎవ్రీథింగ్ అద్భుతం వర్క్ చేస్తున్నారు. వాళ్ళ బాటలో మీరు కూడా మరి 2026 లో రాక్ చేయాలి. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇక ప్లానింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్లానింగ్ యువర్ సిఎస్సి. ఎస్ అండి. నేను వీఆర్ ఇన్ ద బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నాం. కంపెనీ మనకి కమిషన్, మన సేల్స్, మన టీమ్ సేల్స్ మే కమిషన్ ఇస్తుంది. నెంబర్స్ ఉన్నారని ఎవరు, ఓకే, మంచి ట్రైనింగ్ చేస్తాను, మోటివేషన్ చేస్తాను నాకు ఎవరండి, ఓకే, నా సేల్, నా టీమ్ సేల్ మే కమిషన్ ఇస్తారు. అలాగే మీకు కూడా మీ సేల్, మీ టీమ్ సేల్స్ మే కమిషన్ ఇస్తారు. ఫస్ట్ 3,000 రూపాయలు వ్యాపారం చేయడం నేర్చుకుంటే నేను, నా టీం చెప్తాను. యువర్ సిఎన్సి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు సిఎన్సి చేయటం ఫస్ట్ 3,000 రూపాయల వ్యాపారం 100 పివి చేయటం ఫస్ట్ నేర్చుకోండి. మినిమం 100 పివి చేయటం ప్లానింగ్ లో. రెండోది మీ టీమ్ లో ఎంతమంది సిఎన్సి, జనవరి అయిపోయింది చూసుకోండి ఎంతమంది సిఎన్సి చేశారో చూడండి, కన్సిస్టెన్సీ ఆఫర్ ఉపయోగించుకున్న వ్యక్తులు. దెన్ ఫిబ్రవరి ఎంతమంది మీ టీమ్ లో సిఎన్సి చేయాలి అనేది ప్లాన్ చేసుకోండి. ఓకే. అలాగే రిక్రూట్మెంట్స్, కొత్త వాళ్ళు ఈ నెలలో నేను 10 జాయినింగ్ చేయాలనుకోండి, 10 జాయినింగ్ చేయండి మీరు, మీ టీం, టోటల్ టీం. ఓకే. నెక్స్ట్ మంత్ 20 రిక్రూట్మెంట్స్, ఆ తర్వాత డబల్ 80 రిక్రూట్మెంట్స్, ఆ తర్వాత 40, 80 అట్లా డబుల్ రిక్రూట్మెంట్స్ అయ్యేటట్టు చూసుకోండి మీ టీం ద్వారా. ఎవరి వాళ్ళు ఈచ్ ఒక జాయినింగ్ చేసినా డబుల్ అయిపోతుంది. ఈ నెలలో 10 జాయినింగ్స్ అయిపోవాలి. 5%, 8% 10 జాయినింగ్స్ టార్గెట్ పెట్టుకోండి రిక్రూట్మెంట్స్ అంటే. అది ప్లానింగ్ లో. సీనియర్స్ కి అయితే మై నెట్వర్క్ లోకి వెళ్తే యాప్ లో ఉంటుందండి. లాస్ట్ మంత్ ఎన్ని జాయినింగ్స్ అయింది, జనవరి ఎండింగ్ ఎన్ని అవుతాయి అక్కడి నుంచి నోట్ చేసుకుని మీ సీనియర్స్ ప్లాన్ చేసుకోండి. ఇదంతా 5, 8, 12 ఉపయోగపడేది. దెన్ హోమ్ మీటింగ్స్ అండి. ఎవరైతే మీ టీమ్ లో కొత్తగా జాయిన్ అయ్యారో, మీరు కొత్తగా జాయిన్ అయినా మీ అప్లైన్ సపోర్ట్ తో విత్ ఇన్ వీక్ డేస్ లో 7 డేస్ లో మీ ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ పెట్టుకోండి. అలాగే మీరు కొత్త వాళ్ళు జాయిన్ చేస్తే ఈ బిజినెస్ కెరీర్ ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళు విత్ ఇన్ 7 డేస్ లో హోమ్ మీటింగ్ అయ్యేటట్టుగా చూసుకోండి. హోమ్ మీటింగ్ కండక్ట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకే అండి. అలాగే టీమ్ మీటింగ్స్. ఎస్ అండి. 15 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, మంత్ కు ఒకసారి అవకాశాన్ని బట్టి మీరు ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కోర్ టీం కూర్చోబెట్టుకుని వాళ్ళతో బిజినెస్ డెవలప్మెంట్ విషయాలు మాట్లాడండి. వాళ్ళతో చక్కగా బిజినెస్ డెవలప్మెంట్ విషయాలు మాట్లాడుతూ వాళ్ళు టార్గెట్ ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఎలా టార్గెట్ పెట్టుకున్నారు, ఏం వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు, అవన్నీ టీమ్ మీటింగ్ లో డిస్కస్ చేయండి. టీమ్ మీటింగ్స్ లో చాలా విషయాలు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడొచ్చు. ఓకేనండి. అలాగే వీక్లీ మీటింగ్స్, మీ నియరెస్ట్ సెంటర్ లో మిత్రులారా మినిమం ఒక సెంటర్ లో మీరు మాత్రం వీక్లీ మీటింగ్ అటెండ్ అవ్వాలి.
ఈ బిజినెస్ అంతా కూడా మీటింగ్స్, ట్రైనింగ్స్ మీద ఆధారపడి ఉంటదండి. మీ సక్సెస్ అంతా వెస్టేజ్‌లో 2026లో మీ సక్సెస్ మొత్తం మీటింగ్స్, ట్రైనింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఎటువంటి వీక్లీ కనీసం ఒక సెంటర్‌లో మీరు ఎంచుకున్న సెంటర్‌లో కనీసం ఒక సెంటర్ మీరు వీక్లీ మీటింగ్ మస్ట్ ఉండాలి. మీ ఏరియాలో జరిగే అది మీ సక్సెస్‌కి ప్రధానమైన కారణం అవుతది. ఒక్క సెంటర్ మినిమమ్. సీనియర్స్ అయితే 2 సెంటర్‌లు, 3 సెంటర్స్‌లో టీమ్ బిల్డ్ చేయండి. ఓకే. ఆ 3 సెంటర్స్‌లో వీక్లీ మీటింగ్‌లు మీరు ఉండాలి. కొత్త వాళ్ళు కలిసి విజయవాడ వీక్లీ మీటింగ్ మీరు ఉండాలి. విజయవాడలో గుంటూరు వీక్లీ మీటింగ్‌లో మీరు ఉండాలి. ఏలూరు వీక్లీ మీటింగ్‌లో మీరు ఉండాలి. మీ సక్సెస్ కోసం. మీ టీమ్ సక్సెస్ కోసం. మీ అప్లైన్‌కి మీ మీద నమ్మకం ఉండాలి. మీరు రెగ్యులర్‌గా వర్క్ చేస్తేనే మీ అప్లైన్ మీ మీద నమ్మకం ఉండి మోర్ సర్వీస్ చేస్తారు. అలా వీక్లీ మీటింగ్స్. దెన్ అండి మిత్రులారా, మినిమమ్ 10% గ్రోత్ ఆన్ ఎవ్రీ యాస్పెక్ట్ అండి. ఇవన్నీ కూడా మీరు ఎవ్రీ మంత్ మినిమం 10% గ్రోత్ ఉండాలి. మీ చెక్ పేఅవుట్ దగ్గర నుంచి, రిక్రూట్మెంట్ దగ్గర నుంచి, హోమ్ మీటింగ్స్ దగ్గర నుంచి, టీమ్ మీటింగ్ మీకు గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలి. ఈ విధంగా 2026 ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ 10% గ్రోత్ అంటే ఈ 2 చూడండి అద్భుతంగా ఉండబోతుంది. అందుగురించి కీలకం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు ఇవన్నీ కూడా 10% గ్రోత్ మీరు పెట్టుకుంటే మీరు అద్భుతాలు సృష్టించబోతున్నారు. వెస్టేజ్‌లో మీరు అనుకున్న లక్ష్యాలు పొందబోతున్నారు. బిలీవ్ చేయండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందబోతున్నారు. టైం ఫ్రీడమ్ పొందబోతున్నారు. మీ ముందు మీ అప్లైన్స్ చాలా మంది అచీవ్ అయ్యి ఉన్నారు, ఎలిజిబుల్ అయి ఉన్నారు. ఓకే, వాళ్ళలాగా మీరు కూడా అచీవ్ కాబోతున్నారు, నమ్మండి. ఓకే, క్రియేట్ మోర్ ఎర్నర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలిజిబుల్ అవ్వాలి. బ్రాంచ్ డైరెక్టర్ 2001 PV కాదండి, 2600 PVతో మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. మినిమం 2600 PVతో అయితే మీ టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అదే సిల్వర్ డైరెక్టర్ కి సైడ్ వాల్యూ 1800 క్వాలిఫికేషన్, 2001 PVతో అయితే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అదే గోల్డ్ డైరెక్టర్ అయితే మీకు 1500 క్వాలిఫికేషన్, 2 ఛానల్స్ బ్రాంచ్లు అయ్యి ఒక గోల్డ్ డైరెక్టర్ 1800 GPV చేసుకుంటే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఓకే మిత్రులారా, మీరందరూ కూడా ఇటువంటి టైటిల్ హోల్డర్స్ అవ్వాలి. ఇటువంటి బ్రాంచ్ సిల్వర్ గోల్డ్ గా మిమ్మల్ని చూడాలి. అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ తో ఎలిజిబుల్ అయ్యే బ్రాంచ్ సిల్వర్ గోల్డ్ గా నేను మిమ్మల్ని చూడాలి. ఓకే, మీ షార్ట్ టర్మ్ గోల్ ఇది పెట్టుకోండి, మిడ్ టర్మ్ గోల్ ఇది పెట్టుకోండి, లాంగ్ టర్మ్ గోల్ ఏదైతే ఉందో ఇవే పెట్టుకోండి. అలాగే ఎవరైతే ఉన్నారో బ్రాంజ్లు సిల్వర్లు 12% మీరు ఫస్ట్ LOB ఎర్నర్ అవ్వాలి. నేను చెప్పాను, LOB ఎర్నర్ అయితే మీకు మంచి ఇన్కమ్ 25,000 పైన వచ్చింది సిల్వర్ డైరెక్టర్ గా. 2001 PV చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ తో. అలాగే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఈ జూన్ లో ఒకవేళ ఉంటే సీనియర్స్, మీరు మోర్ LOB ఎర్నర్స్ క్రియేట్ చేయండి. మీ టీమ్ లో మోర్ LOB ఎర్నర్స్. అల్టిమేట్ మోటివేషన్ యువర్ చెక్ అబ్బా, ఇంకేం కాదు. నీ చెక్ నీకు మోటివేషన్. సిద్ధార్థ్ సింగ్ గారు 1,18,00,000, సుప్రజిత్ గారు 46 లక్షలు, బాలా గారు 13 లక్షలు, ఒక నాగేంద్ర 9,25,000 కాదు. నీ చెక్ నీకు మోటివేషన్. అందుకు నీ చెక్ పెంచాలి. మీ టీమ్ లో మోర్ ఎర్నర్స్ వాళ్ళే పెంచాలి. దీనికి వర్క్ చేసుకుని మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి. 2026 లో మీరంతా రాకింగ్ చేయబోతున్నారని నేను నమ్ముతున్నాను. బెస్ట్ ఎర్నర్స్, బెస్ట్ డ్రీమర్స్ అవుతున్నారు. బెస్ట్ మీ డ్రీమ్స్ నెరవేర్చుకుంటున్నారు. మంచి గోల్ సెట్ చేసుకుని 2026 లో మీ గోల్స్ నెరవేర్చుకుంటున్నారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకున్నా నెరవేర్చుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అండి. ఆల్ ది బెస్ట్. బ్యాక్ టు మై హోస్ట్. కృష్ణ గారు ఉన్నారా? ఉన్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేంద్ర సార్. ఈ రోజు చాలా అద్భుతంగా 2026 నుంచి ఒక న్యూ డిస్బేట్ 5% నుంచి సీనియర్స్ వరకు ఏం చేయాలి, ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి, దాన్ని ఎలా అచీవ్ చేయాలో కూడా చాలా క్లారిటీగా మా అందరికి కూడా మనసుకి కనెక్ట్ అయ్యే విధంగా, అంటే దాన్ని అచీవ్ చేసే విధంగా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ఇలాంటి గోల్ కనుక సెట్ చేసుకుంటే ప్రతి ఒక్కరం కూడా మరి డెఫినెట్ గా దాన్ని రీచ్ అవడానికి ఈ ప్లాన్ ఖచ్చితంగా ఈ యొక్క గోల్ సెట్టింగ్ చాలా యూజ్ అవుతుంది సార్. ఈరోజు థ్యాంక్ యూ సార్. డైలీ కూడా మరి కొత్త వ్యక్తులతో సహా అందరూ కూడా కనీసం 20 to half an hour, 20 minutes నుంచి half an hour పాటు మన విషయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, యూట్యూబ్ కానీ
అలాగే మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ట్రైనింగ్స్ ద్వారా కానీ, అలాగే రెగ్యులర్ జూమ్ కనెక్ట్ అవడంతో కానీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, బుక్స్ చదవడం, మన నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన బుక్స్ చదవడం ఇది మంచి హాబీగా పెట్టుకోవాలి. దాంతో పాటు మరి చూసినట్లయితే ఇప్పుడు చెప్పినట్లు మరి ఒక లాంగ్ టర్మ్ గోల్ అంటే ఒక 1 year గోల్ లాంగ్ టర్మ్ గోల్ గా, మరి 6 months గోల్ ని మిడ్ టర్మ్ గోల్ గా, 3 months గోల్ ని షార్ట్ టర్మ్ గోల్ గా పెట్టుకొని ఫస్ట్ 3 months అనుకున్నట్టుగా ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి ఒక బిలీఫ్నెస్ అంటే నేను కూడా అచీవ్ చేయగలను ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. ఆ నమ్మకం సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇక లాంగ్ టర్మ్ కూడా 100% రీచ్ అవ్వగలుగుతాం. సో అసలు గోలే లేని వాళ్ళు, ప్లానే లేని వాళ్ళు రీచ్ అవ్వడం చాలా కష్టం. ఎవరికైతే ప్లాన్ ఉందో 100% రీచ్ అవడానికి ఆ యొక్క చేసే వర్క్ అనేది అంటే ఈ పని చేయాలి, ఇలా సక్సెస్ఫుల్ అవ్వాలి, గ్రేట్ లీడర్స్ ఎలాగ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, మన ఐపీఎల్స్ 35 మంది ఐపీఎల్స్ నెలకి ₹1,00,000 పైన ఇన్కమ్ లో ఉన్నారు, వాళ్ళలాగా నేను కూడా వెళ్ళాలి. ఇలాంటి ఆలోచన ఎవరికైతే మనకు కలుగుతుందో డెఫినెట్ గా అడుగులు ముందుకు వేస్తాం. సార్ చెప్పినట్టు ఇక ట్రైనింగ్ మాడ్యూల్లో ఏదైతే ట్రైనింగ్స్ ఉన్నాయో దాన్ని ఆచరించడం, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మరి షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అచీవ్ చేయొచ్చు. 10% గ్రోత్ పెట్టుకుని వర్క్ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఎవరెవరు అనుకుంటున్నారు నేను కూడా ఇలాంటి సక్సెస్ లోకి రావాలి, సార్ చెప్పినట్టు నేను గోల్ పెట్టుకుంటాను, నాకు కూడా ఈ ప్లాన్ తీసుకుంటాను, మీ అప్లైన్ దగ్గర కూర్చొని ఒకసారి నిఖచ్చిగా నాకు ఈ ప్లాన్ ఉంది, నేను ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నాను, ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ అడగడం ద్వారా నేను కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈ రోజు చెప్పిన జూమ్ లో మీకు ఏ పాయింట్ నచ్చింది, మీరు ఎలాగ ప్లానింగ్ చేసుకుంటున్నారు 2026ని మీ పాటల ద్వారా తెలియచేయండి. ఫాస్ట్ గా ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళందరినీ అడ్మిట్ చేస్తాను. ఎస్, నాగేశ్వరరావు గారు ఫ్రమ్ నెల్లూరు, హార్ట్లీ వెల్కమ్ సార్. చక్కగా సీరియస్ గా మరి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయింది కూడా మరి బిజినెస్ నచ్చి ఈ బిజినెస్ లో నేను నా లైఫ్ మార్చుకుంటాను ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని చక్కటి ప్లానింగ్ తో వర్క్ చేస్తున్నారు. మరి 2026ని మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? వెల్కమ్ సార్, వెల్కమ్ టు యువర్ ఫీడ్బ్యాక్. కృష్ణ సార్, నా వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్, క్లియర్ సార్. చక్కగా హోస్టింగ్ చేస్తున్నటువంటి పూర్ణిమ కృష్ణ సార్ కి థ్యాంక్ యూ సార్. ఉన్నటువంటి మై ఫ్రెండ్లీ కోచ్, మా ట్రైనర్, పవర్ అకాడమీ అధినేత నాగేంద్ర సార్ కి హార్ట్లీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. పవర్ అకాడమీలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఎందుకంటే నా జీవితంలో నేను ఒక ప్రొఫెషనల్ గా ఎదగాలనుకునేటువంటి మైండ్ సెట్ నాది. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ప్రొఫెషనల్ అవ్వాలని, డిఎస్పి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను అర్హత లేకపోయినా అంటే జై జవాన్, దేశానికి ఆహారాన్ని అందిస్తారు రైతులు, జై జవాన్ దేశానికి రక్షణ అందిస్తారు, జై నెట్వర్కర్ అంటే దేశానికి ఆర్థికంగా ఎదుగుదలకి ఎకనామికల్ గా భారతదేశము టాప్ 3లో ఉంటుంది. దానికి కారణం డైరెక్ట్ సెల్లర్ అనేటువంటి నినాదాన్ని నీతి ఆయోగ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి చైర్మన్ చెప్పడం జరిగింది. పవర్ అకాడమీలో ఉండడం ద్వారా సార్ ఇచ్చేటువంటి ట్రైనింగ్స్ వల్ల నేను నా టీం ను కూడా నేను ప్రొఫెషనలిజం తీసుకొచ్చి నా చెక్స్ ద్వారా షార్ట్ టర్మ్ గోల్ కి ₹50,000 చెక్ తీసుకోవాలని, మిడ్ టర్మ్ గోల్ లో 1 lakh కన్నా అవ్వాలని గోల్ పెట్టుకున్నాను. నేను 26 సంవత్సరాలు నా కండక్టర్ జాబ్ కూడా సీనియారిటీ ఉండి 12 సంవత్సరాలు నాకు ఇంకా సర్వీస్ ఉన్నా గానీ నేను విఆర్ఎస్ ఇచ్చి దానికంటే కూడా బెటర్మెంట్ వెస్టేజ్ ద్వారా డైరెక్ట్ నెట్వర్క్ ద్వారా ఉందని. ఇంకోటి ఏంటంటే ఇంత నమ్మకం కలగడానికి పవర్ అకాడమీలో ఉండేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను కంపల్సరీ నా టీం ను కూడా నేను మంచి డిఎస్పీలుగా తయారు చేస్తారని, ఆర్థికంగా అందరూ ఎదుగుతామని ఈ మంచి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సార్కి వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్ నాగేశ్వరరావు గారు. మీరు మరి షార్ట్ టర్మ్ గోల్ లో ఏదైతే 1 lakh+ ఎర్నర్ అవ్వాలనుకుంటున్నారో కమింగ్ 6 months లో 1 lakh+ ఎర్నర్ అయ్యి ఐపీఎల్ గా మరి పవర్ అకాడమీలో మంచి ఐపీఎల్ గా మీరు గుర్తింపు పొందాలని మనస్ఫూర్తి కోరుతూ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. హ్యావ్ ఎ నైస్ డేస్. రైట్, స్వప్న మేడం అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ టు యువర్ ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది. అంటే ఏదైనా సరే కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంటాం, కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళం మేము. అలాంటిది నాగేంద్ర సార్ చాలా క్లియర్ గా, నేనైతే ప్రతి మాట కూడా నా కోసమే చెప్తున్నారేమో, ఫాస్ట్ మిస్టేక్స్ లేదంటే కనుక ఫేక్ పెయిన్స్, ఓవర్ థింకింగ్ కానివ్వండి, ఏదైనా ఫియర్ ఆఫ్ ఫెయిల్, నేను చేస్తానా చేయలేనా, సాధిస్తానా లేదా, దీంట్లో ఏంటి ఇలాగా ప్రతి ఒక్కరు వెనక్కి లాగేవాళ్ళు, నెగిటివ్ పీపుల్ కానివ్వండి,
సో ఇవన్నీ కూడా ఆలోచన ఉండేది. సో ఎప్పుడైతే ఇప్పుడు నాగేంద్ర గారు సార్ చెప్పారో ఇవన్నీ కూడా ఐ వాంట్ టు ఫ్లై. నేను ఖచ్చితంగా దీన్ని సాధించాలి. నేను ఏదైతే పాసిబుల్ అనుకున్నానో, నేను పెట్టుకున్న 6 months గోల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా సార్కి కార్ అచీవర్ అవుతానని, ఎల్ఓపి తీసుకుంటానని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఖచ్చితంగా కన్ఫిడెన్స్ గా ఇవాళ నుంచి కూడా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దాకా చేసింది ఒకలాగా, ఇక్కడ మీద చేసేది ఒకలాగా అన్నట్టుగా నేనైతే సాధించాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ నాగేంద్ర సార్, థ్యాంక్ యూ కృష్ణ సార్. ఆల్ ది బెస్ట్ స్వప్న మేడం, చక్కటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటున్నందుకు, అలాగే రెగ్యులర్ గా జూమ్ అటెండ్ అవ్వడం ద్వారా మంచి లెర్నింగ్ తీసుకోవడం ద్వారా డెఫినెట్ గా మీ సక్సెస్ గ్యారంటీ ఉంది. విష్ యూ ఆల్ సక్సెస్. హ్యావ్ ఏ నైస్ డేస్. సూపర్. గ్రేట్ మేడం. రైట్. సో వరలక్ష్మి గారు, ఎస్ఆర్ 100 వరలక్ష్మి గారు, వెల్కమ్ టు యువర్ ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నరేంద్ర సార్, ఈ రోజు సెక్షన్ అయితే చాలా చాలా బాగుంది సార్. మై సెల్ఫ్ వచ్చేసి వరలక్ష్మి సార్. ప్రెసెంట్ నేను బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్నాను సార్. మా జగ్గేపేట, మా అప్లైనర్ వచ్చేసి మదార్బి మేడం, మా టాప్ అప్లైనర్ వచ్చేసి రమ్య మేడం సార్. సార్ ఈ రోజు సార్ చెప్పింది అయితే గనక చాలా చాలా బాగుంది సార్. నాకు రోజుకి ఒక అర్ధ గంట అయినా వెస్టేజ్ బుక్ రీడింగ్ అంటూ చెయ్యాలి, మనం రోజు రోజుకి ఇంకా నేర్చుకోవాలి.